సో నీ దగ్గరే కాదు, మీ ఫ్రెండ్స్ తోటి కూడా గేమ్ ఆడింది. ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ కూడా తన వ్యక్తిగత విషయాలు ఏమీ షేర్ చేసుకోలేదంట. ఏంటి నాకు ఏదో ఏంటి నాకు అర్థం కావట్లేదు. బేసికల్గా చేసేది ఈ పనులు, తన వ్యక్తిగత పరిచయాలు కానీ లేదు లేదు వ్యక్తిగత విషయాలు ఫలానా అని ఎవరు చెప్పుకొని లేదా దేశానికి వాటిల్లే విధంగా కలిగించే విధంగా ఇతర దేశాల నుంచి వచ్చి చేస్తారు చూసారా, అట్లా ఉంది నాకు. ఇప్పుడు అలాగే చేశాడు కదా, దాన్ని బట్టి చూస్తే అలాగే. ఎక్కడ నన్ను పట్టుకుంటారా, నేనేం తప్పు చేశానా, లేదా నేను ఈ పర్పస్ అంటే నీతో ఉంటూ చేసి ఉండాలి, నీతో ఉంటూ ఇంకా ఏమన్నా వ్యవహారాలు బిజినెస్ టైప్ ఏమన్నా మాట్లాడేవాడా ఇంట్లో? లేదు మేడం, అవన్నీ ఏం లేకుండే. రీనా గారు, ఒకప్పుడు లవ్ ఎలా ఉండే అంటే, ఒకప్పుడు జనరేషన్లో వాళ్ళు లెటర్స్ రాసుకోవడము, బుక్స్ దగ్గర నెంబర్లు రాసుకోవడము, ఇట్లా అంటే బుక్ దగ్గర నుంచే చేసుకోవడము, ఇలా చూస్తూ ఉంటుండే మనం, లైక్ సినిమాలో అయినా బయట అయినా కూడా. కానీ ఇప్పుడు జనరేషన్లో లైక్ గుడ్డిగా నమ్మేస్తున్నారు. జస్ట్ ఇష్టపడుతుండా చాలు, వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తాడు, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, సో ఇలాంటివి ఏం తెలుసుకోకుండా చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా గుడ్డిగా నమ్మేస్తున్నారు. సో ఇప్పుడు తిన స్టోరీ గురించి మాట్లాడితే అసలు ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు తనంటే, అసలు ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోవడం ఏంటండి, అసలు ఏం చెప్పకుండా. రైట్. సో ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, టైం పాస్ బ్యాచ్ ఇంకొకలా ఉంటారు. సో ఇది టైం పాస్ అంటే ఏ గోల ఉండదు, నీకు ఏ గోల ఉండదు, నాకు ఏ గోల ఉండదు, సొసైటీకి కూడా ఏ గోల ఉండదు. హ్యాపీ, దే హ్యాపీగా ఉన్నామా పోయినామా. సో ఎక్కడైతే వస్తుంది ఈ ట్రూ లవర్స్, ఎప్పుడైతే మనసు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు సోల్స్ హ్యాపీగా, నువ్వు లేకపోతే నేను ఆ మాటలని ఒక్కసారి ఫిజికల్గా కనెక్ట్ అయిన తర్వాత ఉండవు. ఆ మాట ఎప్పుడైతే నీ గొంతు నేను వినాలనుకుంటున్నా, నేను బాధగా ఉన్నప్పుడు నువ్వే కావాలి, అట్లాంటి ఒక ఫీల్, సోల్ ఫీల్ ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఫిజికల్ కాంటాక్ట్, ఫిజికల్గా రిలేషన్ ఉన్న తర్వాత అవన్నీ ఏం ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది ఓన్లీ అవసరాలు, ఓన్లీ అట్రాక్షన్, ఓన్లీ డబ్బు, ఇవే. ఈ రిలేషన్షిప్లో ఏమీ ఉండదు. అట్లా కొంతమంది ఇట్లాంటి అమాయకులు కొద్దిగా కేర్ చూపించిన, ఇప్పుడున్న కొద్దిగా హ్యాపీగా డ్రింక్ చేసి స్మోక్ చేసి ఓ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ తోటి బయటకు వస్తారు. అలాంటి వాళ్ళని ఇష్టపడడం జరుగుతుంది. వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోకుండా అమాయకంగా మోసపోయే ఆడవాళ్ళు. ట్రూ అంటే అటువైపు లేదు లవ్, ఓన్లీ ఇటువైపు మాత్రమే కనిపిస్తుంది. నాకెందుకులని వదిలేసుకున్నాడో, అసలు ఇప్పుడు వరకు మనం పరిష్కరించని ఒక సమస్య, ఎప్పటికైనా అది ఉండిపోద్దేమో. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా తను వెళ్ళి కనుక్కున్నా కనుక్కోకపోయినా అది ఆవిడిష్టం. బట్ ఇప్పటికైతే అది ఎప్పటికీ పరిష్కరించని సమస్య. వాట్ ఈస్ హీ అని తనకి తెలియదు, ఇప్పుడు మనకు కూడా ఇంత కూర్చొని మనకు కూడా తెలియట్లేదా ఆయన ఏంటా అని. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ట్రూగా లవ్ చేసుకునే ఇద్దరు ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నప్పుడు అటు ఇటు ఫ్యామిలీస్ పరంగా ఆలోచించుకొని ఫ్యూచర్గా ముందుకు వెళ్ళడం మంచిది. సో ఒక్కళ్ళు వద్దనుకున్న ఆ పెయిన్ని ఇంకొకళ్ళు తీసుకోలేరు. చూడండి చాలా వరకు ఇప్పుడు నువ్వు డిప్రెషన్లో ఉండిపోయావు, కొంతమంది సూసైడ్ వరకు వెళ్తారు, ఇంకొంతమంది చాలా మంది చూసాం చేతులు కోసుకోవడం, లేదంటే ఎదుట వాళ్ళని సాడిస్ట్లుగా మారిపోయి సైకోల్లాగా చంపేయడం ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు. సో లైట్ తీసుకున్నారా, లైట్, దాని గురించి పట్టించుకోవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ అప్పుడే మ్యాటర్. అది సీరియస్సా కాదా అనుకున్న తర్వాతే మనం రిలేషన్షిప్లోకి వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇప్పటికి ఏదో జరిగిపోయింది అయితే జరిగిపోయింది, మేము కూడా మా ప్రయత్నం చేసాం. ఆయన ఎక్కడున్నాడు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్కే, నీకే షేర్ చేసుకున్నాడు, ఇంకా ఫ్రెండ్స్కి ఏం షేర్ చేసుకుంటాడు. మేబీ ఏమో నువ్వు ఒక చాప్టర్ అనుకొని ఇట్లా పేజ్ తిప్పేసి వెళ్ళిపోయాడు, దట్స్ ఇట్. నువ్వు కూడా అంతే, ఆడు కూడా ఒక చాప్టర్ అని చెప్పి నువ్వు కూడా ఇంకో పేజ్ తిప్పేయి. సో నీకు జరిగింది నువ్వు ఎట్లయితే నలుగురికి సమాజానికి ఆడపిల్లలకు చెప్పాలనుకున్నావు, దట్స్ వెరీ సూపర్ అసలు. సో నాకు జరిగింది ఏ అమ్మాయికి జరగకూడదు, మీరు కూడా నమ్మొద్దు అని చెప్పా చూడు, సూపర్ మా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మంచిగా కెరియర్ మీద ఫోకస్ చెయ్యు, మంచిగా నీ లైఫ్ని లీడ్ చేసుకో, అర్థమవుతుందా. ఇప్పుడు విషయానికి వస్తే, నీ కడుపులో పెరుగుతున్నటువంటి ఏదైతే నీ బేబీ ఉందో అది నీ ఇష్టం. సో నీకు కావాలి అనుకుంటే యూ కెన్ క్యారీ ఆన్. సో నా సజెషన్ ఏంటంటే
అసలు ఆడే లేనప్పుడు అది ఎందుకు అని నా ఒపీనియన్, ఇట్స్ మై సజెషన్. అది నీ ఇష్టం ఇంకా. సో ఓకే, అవన్నీ మర్చిపో, గత. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనకి చాలా లైఫ్ ఉంది. అవును మ్యామ్, లైఫ్ ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే చిన్నది, మీరు ఏమనుకోకండి మేడం, నేను ఈ బేబీని ఉంచుకోవాలనుకుంటున్నా. అదే ఈ బేబీని ఉంచుకోవాలనుకుంటున్నా, వద్దని అవునా? ఓకే, రేపు ఒక పొద్దున మదర్. బేబీ పుట్టిన తర్వాత ఏం చెప్తావు? నా ఫాదర్ ఎవరు అంటే ఏం చెప్తావు? సమాజానికి ఏం చెప్తావు? సరే నీదంటూ వదిలేసి, ఇవన్నీ అంటే వాళ్ళు questions నువ్వు స్కూల్కి ఎదుర్కోవాలి కదా. వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోగలిగితేనే. ఏం చెప్తావు? ఇప్పుడు నువ్వంటే నిన్ను 10 మందో 10 మాటలు అన్నా కూడా లేదు నేను ఇష్టంగా ఉన్నాను, నా జ్ఞాపకం అనుకుంటావు. బట్ ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చెప్తావు ఆయనకి? ఆ బేబీకి ఏం సమాధానం ఫాదర్ చెప్తావు? లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఫాదర్ ఉండి వచ్చి పెళ్లి చేసుకొని పిల్ల పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం వేరు, లేదు పిల్ల పుట్టిన తర్వాత చనిపోవడం వేరు. బట్ నీకు పెళ్లి కాకుండా ఇట్లా రిలేషన్ లో ఉండి పిల్లల కంటే, అలాంటిది నీ బేబీ మీద అది ఎంతవరకు ప్రభావం అవుతుందో ఒకసారి ఆలోచించుకో. సో ఇది చాలా సెన్సిటివ్ విషయం. సెన్సిటివ్ విషయమే, కానీ నాకు అసలు అంటే ఒక మదర్ గా తీసుకోవాలంటే అది ఏ మదర్ వల్ల కాదు. ఓకే, అవును కాదు, ఆలోచిస్తున్నా. కానీ ఒక్కసారి మీ పేరెంట్స్తో మాట్లాడు, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఫస్ట్ ఫ్యామిలీ ఏదైనా మరి వాళ్ళతో మాట్లాడితే నీకు ఒక పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు ఉంచుకోమంటారా వద్దు అంటారా? ఇఫ్ ఇన్ కేస్ ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు సమాజానికి ఏం చెప్తావు? నా అమ్మ మా నానేడి అని మీ బాబో పాపో అడిగితే ఏం చెప్తావు? ఆయనకు నీకు వచ్చిన క్వశ్చన్స్ ఇంకా ఆయనకి ఎలా రావాలి, మీ నానేడి అసలు ఎట్లా అనేసి ఆయన కూడా తీసుకోవాలి కదా. సో ఒకసారి ఇవన్నీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేస్తే నీకు అర్థమైపోయిద్ది. అవును, సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ నా వరకు అయితే పేరెంట్స్ అయితే ఒప్పుకోరు మౌనిక. నేను అంటే ఎందుకంటే అబ్బాయినే ఒప్పుకోనప్పుడు ఈ మ్యాటర్ని అస్సలు ఒప్పుకోరు. తను హ్యాపీగా ఫ్యూచర్ లో ఉండాలి అంటే తన ఇష్టం, ఇంకా నేనేం చెప్పలేను. ఇఫ్ షీ వాంట్స్, మనం ఎవరు నో చెప్పడానికి. ఏమో ప్రేమకి ఒక రూపాన్ని ఇస్తుందేమో అట్లా, కానీ ఆయన ఎవరు నీ కోసం పోనీ ఎక్కడి నుంచైనా వస్తాడంటే అది ఊహకే అందట్లేదు. ఎక్కడున్నాడో కూడా తెలియని ఒక పర్సన్ కోసం నువ్వు ఇట్లా జీవితాంతం వేస్ట్ చేసుకోకూడదని నా అభిప్రాయం. సేమ్ అంటావు ఫైనల్ గా? ఆలోచిస్తే మాట్లాడు మీ parents తో ఏదైనా కానీ అదే మా మదర్ కి ఒకసారి ఇన్ని మిస్టేక్స్ చేసినా కదా, ఇప్పుడు మా మమ్మీకి కాల్ చేసి ఎక్స్క్యూజ్ అడుగుతాను. కాల్ చేయడం వెళ్ళు, అదే కలు ఇంటికి మాట్లాడు. వెళ్ళిపోతా మేడం, ఇంటికి నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కొంచెం ఆయన జ్ఞాపకాలు కూడా దూరం కావచ్చు. నువ్వు కూడా కొంచెం నార్మల్ గా అవుతావు కదా. సో ఒక్కసారి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడు, ఫ్రెండ్స్ తో మాట్లాడు, బయటకు వెళ్ళు. కొంచెం ఆయన జ్ఞాపకాల నుంచి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇదైతే పక్కా ఇంటికి వెళ్ళిపోతాను నేను. That's మా good. మమ్మీ ఏది చెప్తే ఓకే అది చేస్తాను. Right. ఇన్ని రోజులు ఇప్పటికైనా మమ్మీ మాట వినకుండా చాలా అంటే లైఫ్ లో చాలా మిస్టేక్స్ చేసిన, అది నా తప్పే అని. రైట్. నీలాగా ముందు చూపుకి ఇంకా ఆలోచించుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు అమ్మాయిలు బయట. సో ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏదో కొంచెం సేపు ఆనందం కోసం వాడితో ఉండి ఈ లైఫ్ని నాశనం చేసుకున్నాం, ఇంకా ఇంటికే వెళ్ళాము, ఇంకా నా బతికింతే, సూసైడ్ చేసుకోవడమా ఏదో ఒకటి చేసుకోవడమా అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ నువ్వు అలా లేవు, హ్యాపీగా ఇంటికి వెళ్తానంటున్నావు. ఆల్ ది బెస్ట్ మా. ఓకే, థ్యాంక్ యూ.